నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. చిల్లకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న భూ అక్రమాలపై క్రిస్సిటీ భూముల పరిహారం అందించే విషయంలో తహసీల్దార్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర సమాధానమిస్తూ చిల్లకూరు మండలం ఓ ప్రత్యేకమైన రెవెన్యూ మండలమని, ఇక్కడ గ్రామ రెవెన్యూలు పెద్దవని, కడవేడు లాంటి గ్రామాల్లో భూములు 8,000 ఎకరాలు ఉన్నాయని, ఈ భూములు సీలింగ్ గర్భ కంట్రీగా ఇలా కొన్ని ప్రత్యేక క్లాసులు ఉన్నాయని, చిల్లకూరు మండల రెవెన్యూ పరిధిలో జరిగే ఈ భూ ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని, దీనికి సంబంధించిన గూడూరు సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా వివరించి ఇక్కడ విచారించి నెల కిందటే నివేదికను పంపించి ఉన్నారని, అవన్నీ కూడా తిరుపతి జేసీ కార్యాలయంలో పరిశీలిస్తున్నామని, మరికొన్ని రోజుల్లో విచారణ పూర్తి చేసిన అనంతరం అవినీతి ఆరోపణలు నిజమని తేలితే చిల్లకూరు తహసీల్దార్ తో పాటు సంబంధం ఉన్న ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే సహించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. దీంతో ఇప్పటికే కడివిడి రెవెన్యూ భూములతో పాటు ప్రత్యేక ప్రభుత్వ భూములు కలుపుకుని అక్రమంగా వేసిన లేఅవుట్లు, సీలింగ్ లో ఉన్న భూములను కొందరికి అప్పచెప్పడం, కోట్ల రూపాయలు విలువ చేసే 100 ఎకరాల ఇక అప్పనంగా ప్రైవేటు వ్యక్తుల పేరుపై రాసి ఇవ్వడం, క్రిస్సిటీ భూములకు ఇచ్చే పరిహారంలో భారీ అవకతవకలు జరగడమే కాక ప్రభుత్వం ఇచ్చే డబ్బులో భూ పరిహార బాధితుల నుండి భారీ మొత్తంలో కమిషన్ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు నిజమైతే చిల్లకూరు రెవెన్యూ అధికారులపై తొందరలో చర్యలు తప్పవు. ఒక ప్రత్యేకమైనటువంటి మండలంగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ క్రిస్సిటీ రావడము, అదేవిధంగా మనకి సాగరమాల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చిల్లకూరు మండలం రావడంతో సడన్గా ఈ మండలంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా ఈ మండలంలో ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో సుమారుగా 30-40 ఇయర్స్ నుంచి కూడా ల్యాండ్ రికార్డ్స్లో ఎక్కువ సీలింగ్లో ఉండటం ఒకటి, అదేవిధంగా ఒక స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ ల్యాండ్ రికార్డ్స్ ఉండడం, గర్భ కండ్రిగా ఇట్లాంటి ఉండడం కూడా, అండ్ రెవెన్యూ విలేజ్లు కూడా చాలా పెద్ద ఇప్పుడు చూసుకున్నట్టయితే చిల్లకూరు మండలంలో కదివేడు రెవెన్యూ విలేజ్ సుమారుగా 8,000 ఎకరాలు. ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఈ మండలం ఉండమనేది వాస్తవం. మాకు కూడా కొన్ని ఏదైతే కంప్లైంట్స్ వచ్చే వాటిని కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. సబ్ కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించున్నారు. రిపోర్ట్ పంపించి ఒక 1.5 మంత్ అయింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా దాన్ని స్టడీ చేసి అధ్యయనం చేసి ఇంకో 2-3 వారాల్లో కూడా నాకు రిపోర్ట్ సబ్మిట్ చేసేది ఉంటుంది. అందులో ఏదైనా మీరు చెప్పినట్టు అవకతవకలు జరిగినట్టయితే ఖచ్చితంగా తహసీల్దార్ మీద కానీ, ఎవరైతే చేశారో ఆ సబార్డినేట్ స్టాఫ్ మీద కూడా కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా ఎక్కడైనా భూ కబ్జాలు, భూదందాలు జరిగితే వాటి మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది. ఇదంతా మీకు తెలిసిన గడిచిన 9 నెలల్లో ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది. చిల్లకూరులో కూడా ఖచ్చితంగా ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ విల్ ప్రొటెక్టెడ్. ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు.